నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రాజధాని అమరావతిలో పనులపై పరిపాలన పరమైన అనుమతులపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మంగళగిరి ఎయిమ్స్ కు అదనంగా మరో 10 ఎకరాల భూమి కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కలెక్టరేట్ నుంచి ఎస్బీఐ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీనిలో అందరినీ భాగస్వాములుగా చేసి భావితరాలకు ఉపయోగపడే విధంగా విద్యుత్ను ఆదా చేసేందుకు అవగాహన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. వినియోగదారులు అవసరం లేని పరికరాలకు విద్యుత్ నిలిపివేయాలని సూచించారు. దాని ద్వారా భావితరాలకు విద్యుత్ను అందించగలమని వెల్లడించారు. సోలార్ విద్యుత్ వాడకం ద్వారా కరెంట్ ఆదా చేయవచ్చని అన్నారు. సోలార్ ప్లాంట్లను పెట్టుకునే గృహ యజమానులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కేవీఎల్ఎన్ మూర్తి, ఈఈ శ్రీనివాస్ బాబు, డిప్యూటీ ఈఈ హుస్సేన్ ఖాన్, రాజ్మోహన్, గురవయ్య, ముస్తాక్ అహ్మద్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎనర్జీ, ఎస్పెషలీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని తగ్గించడానికి PM సూర్యఘర్ అనే ఈ ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు జిల్లాలో ఇంప్లిమెంటేషన్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా ఉంది. సో ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ బోత్ గుంటూరు అండ్ మంగళగిరి CRD ఏరియాస్ అంతా కలిపి కూడా దాదాపు 5900 మెంబర్స్ కన్జ్యూమర్స్ వాళ్ళు ఇంటి పైన రూఫ్ టాప్ సోలార్ పెట్టడానికి అర్జీలు పెట్టున్నారు. దాంట్లో ఒక 594 మెంబర్స్కి ఆల్రెడీ ఇన్స్టలేషన్ కూడా చేయడం జరిగింది. సో దీనికి మనము కేంద్ర ప్రభుత్వము ఈ PM సూర్యఘర్ అనే కార్యక్రమం కింద మనకి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి విద్యుత్ ఉత్పత్తిలో కానీ నాన్ రెన్యూబుల్ ఎనర్జీని తగ్గించడానికి, తర్వాత విద్యుత్ వినియోగంలో కానీ అందరూ కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండి జమిలీ ఎన్నికలతో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. కేంద్రానికి భయపడే జమిలీ ఎన్నికలకు చంద్రబాబు, జగన్లు మద్దతు ఇస్తున్నారని జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి, హనుమంతరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, డిసెంబర్ 26న సిపిఐ శతవార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకే ఎన్నిక, ఒకే పాలన, ఒకే మతం ఉండాలనేటటువంటి దుర్బుద్ధితోటి పైశాచికంగా జమిలీ ఎన్నికల్ని ముందుకు తీసుకొని వచ్చాడు. ఈ జమిలీ ఎన్నికలు చంద్రబాబుకి నష్టమే, జగన్మోహన్ రెడ్డికి నష్టమే. కానీ వీళ్ళిద్దరూ కేసులకు భయపడి, కాదంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుందని భయపడి నోరు మెదపలేని దుస్థితిలో ఉంటే, మీకు పౌరుషం ఉంటే, చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉంటే మీరు జమిలీ ఎన్నికలపైన మీ అభిప్రాయం ఖండిస్తారా, లేకపోతే మేము నరేంద్ర మోడీకి బానిసలమని బహిరంగంగా ఒప్పుకుంటారని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా, ప్రజలకి అర్థం కావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తూ ఈ జమిలీ ఎన్నికల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. జమిలీ ఎన్నికలు కనుక రావటం అంటూ జరిగితే దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేయటం అనేది జరుగుద్ది. అధ్యక్ష తరహా పాలనకి పునాదిగా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించే విధంగా డిఆర్పీలు కృషి చేయాలని పాఠశాల విద్యా ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి అన్నారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఏర్పాటు చేసిన FLN జ్ఞానజ్యోతి రీఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ఆయన ప్రారంభించారు.
120 మంది డిఆర్పీలకు 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ కుద్దూస్, హెచ్ఎం కాసిం, సిఎంఓ అనిల్ తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ కూడా ఈ రోజు రేపు నాన్ రెసిడెన్షియల్ మోడ్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ ఇంటర్నగా మరి ఫీల్డ్ లెవెల్లో జరిగేటువంటి అంగన్వాడీ టీచర్లు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీలో భాగంగా పిల్లలకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా బేసిక్స్ పరంగా అవగాహన కల్పించడానికి ప్రైమరీలో స్ట్రెంగ్తన్ చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇందులో భాగంగానే 1-2 క్లాసెస్ సంబంధించి ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీలో భాగంగా మా స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా టీచర్లకు కూడా ట్రైనింగ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు రాబో కాలంలో ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని రైతు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ప్రస్తుతం 16 రైస్ మిల్లుల ద్వారా వడ్లు కొనుగోలు చేస్తున్నామని అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే ధాన్యం 17% తేమ ఉంటే 1 కేజీ తగ్గించి కొనుగోలు చేస్తామని అన్నారు. వర్షాలకు రైతులు ఇబ్బందులు పడకుండా టార్పలిన్లు అందుబాటులో ఉంచామని, అవసరమైన రైతులు తీసుకోవచ్చని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మనం ఇప్పటికే దాదాపు అబౌట్ 10,000 టన్స్ ప్యాడీ అనేది ప్రొక్యూర్ చేయడం జరిగింది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 48 అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 16 మిల్స్ మనకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు. సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే ప్యాడీ ఆరబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి, మాయిశ్చర్ మనకి ఉన్నది 17% లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది. 17% దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. జిల్లా సివిల్ సప్లైస్ భవన్లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీలకు 3 జతల కాకి దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దసరా సందర్భంగా 210 మందికి ఇవ్వాల్సిన దుస్తులను పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చల్లాచిన ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జి సురేష్ బాబు, జిల్లా కార్యదర్శి రావుల అంజిబాబు, కోటా మర్యాదాసు, రమేష్, రామారావు, హమాలీలు పాల్గొన్నారు. మన కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి హమాలీస్కి ఇవ్వాల్సినటువంటి కాకి యూనిఫామ్ మనిషికి 3 జతలు చొప్పున మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ, హమాలీస్ అందరికీ కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన ఏఐటీయూసీ రాష్ట్ర జిల్లా నాయకుల సమక్షంలో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మొత్తంగా అందరికీ ఒక్కొక్కరికి 3 జతలు చొప్పున 940 మీటర్లు కాకి క్లాత్ని వారి యొక్క అవసరాల కోసం అనేది మన ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి ఆదేశాల ప్రకారం వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సివిల్ సప్లైలో పనిచేసే ముఠా కార్మికులు 210 మందికి ఈ రోజున యూనిఫామ్, కాకి యూనిఫామ్ని ఒక్కొక్క వర్కర్కి 3 జతలు ఉండేటువంటి కాకి యూనిఫాము ఈ రోజున మా మేనేజర్ గారి సమక్షంలో వర్కర్లకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఏ రంగంలో పనిచేసేవారైనా ఆ రంగం నుంచి ప్రణాళిక వేసుకుని తూచా తప్పకుండా నైపుణ్యంతో పనిచేసినప్పుడే తప్పకుండా ఆ రంగంలో విజేతలు అవుతారని సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవకుమార్ అన్నారు. బ్రాడీపేట్లోని ఎస్హెచ్ఓ సమావేశ మందిరంలో ఎస్హెచ్ఓ ప్రచురించిన 2025 క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి ఎస్హెచ్ఓ మేనేజర్ పి నిర్మలారాణి అధ్యక్షత వహించారు. అనంతరం డాక్టర్ టి సేవాకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వృత్తి, ప్రవృత్తి పరంగా, కుటుంబ పరంగా ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని తెలిపారు. ప్రణాళికలు తయారు చేసుకుని ఆ లక్ష్య సాధనకు ప్రణాళికాబద్దంగా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కృషి చేయాలన్నారు. ఎవరికైనా రోజుకి 24 గంటలేనని, అయితే ఆ 24 గంటల్లోనే ప్రణాళికాబద్దంగా నైపుణ్యంతో కృషి చేయాలని తెలిపారు. అప్పుడే విజేతలవుతారని, ప్రణాళిక లేకపోయినా, నైపుణ్యత లోపించిన లక్ష్య సాధనలో విఫలమవుతారన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం స్వల్పకాల, దీర్ఘకాల ప్రణాళికలు ఏర్పరచుకొని కాలానుగుణంగా మార్పులను ఆహ్వానిస్తూ కృషి చేస్తే తప్పక విజేతలవుతారన్నారు. సమయం విలువ తెలుసుకునేందుకు ప్రణాళిక తప్పనిసరి అవుతుందన్నారు. అనంతరం నిర్మలారాణి మాట్లాడుతూ 29 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు
ప్రతి సంవత్సరం ప్రణాళిక వేసుకుంటూ ఆ ప్రణాళిక సాధనకు వ్యవస్థాపకులు సిబ్బంది అలుపెరగని పోరాటం చేయడం వల్లనే ఈరోజు విజయవంతమై సంస్థగా ప్రజల ముందు ఉందన్నారు. ప్రజలందరూ ఆ విధంగా విజయవంతమైన వ్యక్తులుగా ఎదిగేందుకు ప్రణాళికలు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం 10,000 క్యాలెండర్లు ముద్రించి ఉచితంగా పంచుతున్నామన్నారు. ఆవిష్కరణ సభలో ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లినిక్ వైద్యులు డాక్టర్ పి కోటేశ్వరరావు, పి గోపాలకృష్ణ, పావని, మల్లీశ్వరి, జ్యోతిక, మాలిని, షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అధినేత రమణబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి వ్యక్తి వాళ్ళ రోజున ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళిక పరంగా కృషి చేసినప్పుడు మాత్రమే లక్ష్యాన్ని సాధించి సమాజంలో ఉన్నత స్థితికి ఎదగలుగుతారు. అదే ఆ దృష్టిలో ముందుకెళ్లాలనుకునే వారికి ఈ క్యాలెండర్ యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. నేటి యువతరం సమయం యొక్క విలువను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సమయాన్ని వృధా చేసుకుని అభివృద్ధి చెందలేకపోతున్నారు. సరైన నైపుణ్యత లేకపోవడం వల్ల, ప్రణాళిక వేసుకోవడంలో సరైన అవగాహన లేనందువల్ల ఒక సమాజంలో సాధారణ పౌరులుగానే జీవించాల్సి వస్తుంది. అందువల్ల 145 కోట్ల జనాభా ఉన్నప్పటికి కూడా సరైన నైపుణ్యత, సరైన సమయపాలన లేనట్టయితే హెడ్ కౌంట్కే ప్రజలు పనికి వస్తారు, కానీ ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళు పాలు పంచుకోలేరు. వాళ్ళ కుటుంబ అభివృద్ధిలో కానీ ఆర్థిక అభివృద్ధిలో కానీ పాలు పంచుకోలేరు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.